హాయ్ అండి. అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఇది మా అమ్మ వాళ్ళ ఊర్లో అంకాలమ్మ తిరునాల శనివారమే గుడంతా డెకరేషన్ చేశారు లైటింగ్స్తో. చిన్నగా ఉన్న గుడిని పడగొట్టేసి మళ్ళీ కొత్తగా గుడి కట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం చేయడము తిరునాల. ఆదివారం రోజు ఉదయాన్నే అమ్మవారి పుట్టింటి తరపు వాళ్ళు అమ్మవారికి చీర, పసుపు, కుంకుమ, మేళతాళాలతో గుడి దగ్గరికి తీసుకెళ్తున్నారు. గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత 3 ప్రదక్షిణలు చేసేసి అమ్మవారికి వేప చెట్టు అంటే ఇష్టం కదా, వేప చెట్టుని పూజించేసి, ఇది చాలా రోజుల నుంచి ఉన్న వేప చెట్టు, పాత గుడి అంతా తీసేసినా కానీ ఈ వేప చెట్టుని తీయొద్దని చెప్పారు పురోహితులు. లోపలికి వెళ్ళిన తర్వాత అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు. అభిషేకం చేసిన తర్వాత హారతి ఇచ్చేసి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార, పంచామృతాలతోటి అభిషేకం చేసిన తర్వాత కుంభాభిషేకం చేసి పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళతోటి అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత హారతి చేసి అమ్మవారి అలంకరణ చేశారు. ఇది 10 గంటలప్పుడు అమ్మవారి పుట్టింటి తరపు దేవరింటి నుంచి కట్టపు కడవని బయలుదేరుతుంది ప్రతి ఇంటికి. తల మీద కుండను పెట్టుకొని ఊరు మొత్తము తిరుగుతారు. ప్రతి ఇంటికి కుండని మార్చుకుంటూ ఉంటారు మనుషులు. ఇంటికి వచ్చినప్పుడు ఆ కుండలో అన్నము, పెరుగు కలిపి వేస్తారు. కుండ పైన పసుపు, కుంకుమ, వేపాకు వేస్తారు. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.